డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ట్రైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏమిటంటే, మామూలుగా గ్రూప్ కంపెనీని ఆ గ్రూప్ కంపెనీ యొక్క మెంబర్ కంపెనీస్ ని ఎలా క్రియేట్ చేయాలి, టాలీ ట్రైన్ 4.1 అనేది నేర్చుకుంటాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో చూడండి, క్రియేట్ ఏ గ్రూప్ కంపెనీ విత్ మెంబర్ కంపెనీస్ అండ్ ఎంట్రీస్ ఇన్ మెంబర్ కంపెనీస్, ఆల్టర్ డిలీట్ అండ్ ఎంట్రీస్ ఇన్ గ్రూప్ కంపెనీ అండ్ మెంబర్ కంపెనీస్. సో ఇవన్నీ అన్న ముందు ఎలా క్రియేట్ చేయాలి మెంబర్ కంపెనీస్, గ్రూప్ కంపెనీ, తర్వాత కొన్ని ఎంట్రీస్ ఎలా వేయాలి, అలాగే కొన్ని ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఏంటి గ్రూప్ కంపెనీ ఏంటి, మెంబర్ కంపెనీ ఏంటి? ఇప్పుడు మనకి ఒక కంపెనీకి చాలా వేరే సబ్సిడరీ కంపెనీలు కానీ, బ్రాంచెస్ కానీ, సిస్టర్ కన్సర్న్స్ అని కూడా అంటాం. సిస్టర్ కన్సర్న్స్ ఈ విధంగా ఒక కంపెనీకి చాలా కంపెనీలు దాని కింద ఉంటాయి. అంటే వాటిని మెంబర్ కంపెనీలు అంటాం. మామూలుగా మెంబరల్ కంపెనీలు కానీ, లేదా సిస్టర్ కన్సర్న్స్ అని కానీ, లేదా బ్రాంచెస్ కానీ ఉండొచ్చు, లేదా ఒక పెద్ద ఏమంటామంటే హోల్డింగ్ కంపెనీకి దాని కింద చాలా సబ్సిడరీ కంపెనీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ అనుకుంటాం. పెద్ద టాటా గ్రూప్ అనేటటువంటి గ్రూప్ లో చాలా మెంబర్, టాటా పవర్, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాటా లోకోమోటివ్, టాటా ఇంజనీరింగ్, ఇట్లా చాలా కంపెనీలు ఉంటాయి. దాంట్లో వాటిని ఏమంటామంటే మెంబర్ కంపెనీలు అంటాం. ఈ మెంబర్ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం కన్సాలిడేటెడ్ గా ఈ గ్రూప్ కంపెనీలో రిఫ్లెక్ట్ అవుతాయి. సో అన్ని కంపెనీలలో ఉండే ట్రాన్సాక్షన్స్ మొత్తం కలిపి ఒకే అమౌంట్ గా, అంటే కన్సాలిడేటెడ్ అమౌంట్, క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంపెనీలలో ఈ మెంబర్ కంపెనీలలో ఏమేమి ఎంతెంత క్యాపిటల్ ఉంది, మొత్తం కలిపి కన్సాలిడేట్ గా టోటల్ క్యాపిటల్ ఎంత ఉంది అనేది ఈ యొక్క గ్రూప్ కంపెనీలో చూపిస్తుంది. ఇట్లా మెంబర్ కంపెనీస్ లో ట్రాన్సాక్షన్స్ మొత్తం కన్సాలిడేటెడ్ గా టోటల్ గా ఈ గ్రూప్ కంపెనీలో ఉంటుంది. ఆటోమేటిక్ గా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వాటిని ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం కంపెనీని మెంబర్ కంపెనీ గ్రూప్ కంపెనీ క్రియేట్ చేస్తే దాంట్లో మెంబర్ కంపెనీస్ ని ఆ గ్రూప్ కంపెనీలో ఏమేమి మెంబర్ కంపెనీస్, ఆ మెంబర్ కంపెనీస్ అంటే మెంబర్ కంపెనీస్ అనొచ్చు, బ్రాంచెస్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, ఆ కంపెనీని దాంట్లో మనం యాడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం మెంబర్ కంపెనీని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ కంపెనీకి వెళ్తాం. క్రియేట్ కంపెనీకి వెళ్తే మామూలు రెగ్యులర్ కంపెనీస్ మామూలుగా ఎలా క్రియేట్ చేస్తాం అలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ దీన్ని బ్రాంచ్ అనొచ్చు, సరేనా? సపోజ్ అన్నిటికీ ఒకటే కంపెనీ పేర్లు ఉంటాయి, ఒకే పేరు బ్రాంచ్లు ఉంటాయి. అలాగే సిస్టర్ కన్సర్న్స్ లేదా సబ్సిడరీ కంపెనీస్ అయితే వేరే వేరే పేర్లు ఉండొచ్చు, బ్రాంచెస్ అయితే ఒకటే పేరు ఉండొచ్చు. మొత్తం మీద బ్రాంచ్ అయినా దాని నేమ్ ఏదైతే అది ప్రతి బ్రాంచ్కి పేరు ఉంటుంది, ప్రతి సిస్టర్ కన్సర్న్ పేరు ఉంటుంది. దాని పేరు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. నేను ఇక్కడ ఊరినే బ్రాంచ్ 1 అని వేస్తాను. బ్రాంచ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచ్ 1 మన తెలంగాణ స్టేట్ లో ఉంది. ఈ బ్రాంచ్ 1 తెలంగాణ స్టేట్ లో ఉంది. టీఎస్ అని పెట్టిన బ్రాంచ్ 1 టీఎస్, ఇది వచ్చి హైదరాబాద్ అని పెడతాం. హైదరాబాద్ పెట్టి స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. పిన్ కోడ్ ఏదో ఉంటే ఏదో తీసుకుంటాం. పిన్ కోడ్ యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తాం. దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దీంట్లో ఈ యొక్క వేరే వేరే స్టేట్లు అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ వేరే ఉంటుంది, సేమ్ స్టేట్ అయితే ఒకే నెంబర్ అన్ని బ్రాంచెస్ ఉంటుంది. మనం వేరే అనుకుంటాం, వేరే వేరే స్టేట్లు అనుకుంటాం. దీంట్లో తీసుకొని దీంట్లో ఈ నంబర్ ఇస్తాం. ఆ నంబర్ ఎంత అయితే అంత మనం ఇవ్వట్లేదు, తీసుకొని ఈ విధంగా చేసి క్రియేట్ చేసి యాక్సెప్ట్ చేసాం. సో బ్రాంచ్ 1 మనం క్రియేట్ చేసాం. సో ఫస్ట్ టైం మనం ఏం చేసాం, క్రియేట్ కంపెనీ అని చెప్పి తీసుకున్నాం. సెకండ్ టైం నుంచి దీంట్లో చేయాలి, ఇక్కడ క్రియేట్ తీసుకుంటాం. మళ్ళా క్రియేట్ తీసుకొని ఇక్కడ దీంట్లో బ్రాంచ్ 2 అనుకుందాం. బ్రాంచ్ 2 అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి ఏపీ అనుకుందాం. ఏపీ, ఇది వచ్చి విజయవాడ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్
524005 ఏదో 524003 అనుకున్నాం. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని తర్వాత దీంట్లో కూడా ఈ నంబర్స్కి వెళ్తాం. ఈ యొక్క నంబరు మామూలుగా నంబర్ కూడా ఇవ్వాలి, నేను ఏమో చేయదు. నంబర్ ఈ వేబుల్ తీసుకుంటాను యాక్సెప్ట్. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు ఎలా ఎంట్రీస్ వేయాలి, ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకుంటున్నాం, అంతేగాని అందువల్ల ఈ వేబుల్ అన్ని చేశాను. బ్రాంచ్ నంబర్ 2, బ్రాంచ్ బ్రాంచ్ 2. ఓకే, సో నెక్స్ట్ తీసుకున్నాను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా బ్రాంచ్ 2 బ్రాంచెస్. మామూలుగా బ్రాంచెస్ కానీ మెంబర్ కంపెనీస్ 2 ఆర్ మోర్ ఉంటేనే మనకి కంపెనీ క్రియేట్ చేయగలం. ఒక కంపెనీ దానికి గ్రూప్ కంపెనీ ఉండదు. ఒకటే కంపెనీ అయితే, రెండు కానీ అంతకంటే ఎక్కువ మెంబర్స్ అయితే గ్రూప్ కంపెనీ ఉంటుంది, మెంబర్ కంపెనీ ఉంటుంది. క్రియేట్ బ్రాంచ్ 3, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తమిళనాడు అనుకున్నాం, తమిళనాడు. సో చెన్నై తీసుకున్నాం. తీసుకొని ఇది వచ్చి తమిళనాడు తీసుకుంటాం. దీనికి వచ్చి 6,25,000 అనుకున్నాం. 6,25,000. ఓకే, యాక్సెప్ట్ చేసాం. దీనికి కూడా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ తమిళనాడు ఆ నెంబర్ వద్దు, అక్కడ ఇక్కడ వచ్చి మనం నేరుగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఇది మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనం కంప్లీట్ మళ్ళీ యాక్సెప్ట్ అయ్యింది. సో 3 బ్రాంచెస్ ని మనం ఏర్పాటు చేశాము. మనం 3 బ్రాంచెస్ ని మనం ఏర్పాటు చేశాము. ఓకే, ఇప్పుడు 3 బ్రాంచెస్ అయిపోయింది. అంటే బ్రాంచెస్ కానీ అంటే దీన్నే మెంబర్ కంపెనీ అంటాం. అది బ్రాంచా, వేరే కంపెనీ సిస్టర్ కన్సర్నా, లేదా సబ్సిడరీ కంపెనీ, ఏది ఏ పేరైతే ఆ పేరు మనం ఎంటర్ చేస్తాం. నేను ఇంకా బ్రాంచ్ అని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మామూలుగా ఎలా క్రియేట్ చేస్తాం కంపెనీ, అదే విధంగా మనం క్రియేట్ చేశాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రూప్ కంపెనీ ఏర్పాటు చేయాలి. ఈ గ్రూప్ కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఈ గ్రూప్ కంపెనీకి ఈ మెంబర్ కంపెనీస్ ని యాడ్ చేయాలి. కాబట్టి మనం గ్రూప్ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ మామూలుగా రెగ్యులర్ కంపెనీస్ అంటాం. ఇప్పుడు మనం గ్రూప్ కంపెనీ క్రియేట్ చేస్తాం. సో మళ్ళీ క్రియేట్కి వెళ్తాం. క్రియేట్కి వెళ్ళి ఇది వచ్చి మామూలు కంపెనీ, రెగ్యులర్ కంపెనీ కాదు. ఇది మనం కంపెనీ క్రియేషన్ అంటే మామూలు రెగ్యులర్ కంపెనీ. మనం క్రియేట్ చేసేది ఏం చేస్తున్నాం, గ్రూప్ కంపెనీ. దీన్ని మనం గ్రూప్ కంపెనీ కింద క్రియేట్ చేయాలి. అంటే చూడండి రైట్ సైడ్ లో ఆల్ట్ ఆర్ గ్రూప్ కంపెనీ. సో దీన్ని క్లిక్ చేయొచ్చు, లేదా మన క్లిక్ బోర్డ్ లో మన కీబోర్డ్ లో ఆల్ట్ ఆర్ నొక్కితే చూడండి గ్రూప్ కంపెనీ క్రియేషన్. గ్రూప్ కంపెనీని క్రియేట్ చేస్తుంది. ఇదంటే ఇది మామూలు రెగ్యులర్ కంపెనీ కాదు. దీంట్లో డైరెక్ట్ గా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డు చేయము. మన మెంబర్ కంపెనీస్ లో రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ కాన్సాలిడేటెడ్ గా దీంతో కనబడతాయి. దీన్ని ఏమంటా అంటే గ్రూప్ కంపెనీ అంటాం. గ్రూప్ కంపెనీ ఇది హైదరాబాద్ అనుకుంటాం, సరేనా. కానీ ఇక్కడ మనం ఇక్కడ స్టేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రూప్ కంపెనీ హైదరాబాద్ అయినా సరే, ఈ గ్రూప్ కంపెనీలో ఉండే మెంబర్ కంపెనీస్ ఉంటాయి. ఈ మెంబర్ కంపెనీస్ వేరే వేరే స్టేట్లలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇవ్వకూడదు. స్టేట్ నాట్ అప్లికబుల్, ఇండియా పిన్ కోడ్ లేదు. అయితే కిందకి వస్తే చూడండి కింద ఇదంతా ఇచ్చి కింద మెంబర్ కంపెనీస్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ గ్రూప్ కంపెనీలో మెంబర్ కంపెనీస్ యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తాం ఇక్కడ, సో నంబర్ 1, సో బ్రాంచ్ నంబర్ 1, బ్రాంచ్ నంబర్ 2, అయిన తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ వచ్చింది మళ్ళీ కింద తీసుకొని బ్రాంచ్ నంబర్ 3 తీసుకొని ఎండ్ ఆఫ్ లిస్ట్. సో 3 బ్రాంచ్లు మనం యాడ్ చేసేసాం. సో ఇప్పుడు మనం చూడండి ఇక్కడ, సో మామూలుగా మనం మెంబర్ కంపెనీస్ ని నార్మల్ కంపెనీస్ కింద క్రియేట్ చేసాం కదా, ఆ నార్మల్ కంపెనీస్ కింద క్రియేట్ చేసాం. గ్రూప్ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్. గ్రూప్ కంపెనీ క్రియేట్ చేసాం. ఈ గ్రూప్ కంపెనీలో కూడా 3 ఉన్నాయి. సో వీటితో మనకి పని లేదు, వీటిని షార్ట్ చేసేద్దాం. గ్రూప్ 1, బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 షార్ట్ చేసేస్తే మనకి ఇప్పుడు గ్రూప్ కంపెనీ మాత్రమే ఉంది. ఈ గ్రూప్ కంపెనీలో 3 ఇండివిజువల్ కంపెనీస్ ఉన్నాయి, సరేనా. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ బ్రాంచ్ కంపెనీస్ అంటే గ్రూప్ కంపెనీ మెంబర్ కంపెనీస్ లోనే ట్రాన్సాక్షన్స్ యాడ్ చేస్తారు. అది మొత్తం కలిపి ఈ యొక్క గ్రూప్ కంపెనీకి కాన్సాలిడేటెడ్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం
దీంట్లో ఈ మెంబర్ కంపెనీస్ లో మనం ఎంటర్ చేస్తాం. ఏంటి మెంబర్ కంపెనీస్ లో మనం ఎంటర్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఆల్ట్ F3 తీసుకుంటే చూడండి దీంట్లో ఇవి మెంబర్ కంపెనీస్, ఇది గ్రూప్ కంపెనీ. ఈ మెంబర్ కంపెనీస్ లో మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. దట్ వచ్చింది. సో బ్రాంచ్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో ఒక వౌచర్ వేస్తాం. సో ఏప్రిల్ 1 మనం ఒక రిసిప్ట్ వేద్దాం. క్యాష్ అకౌంట్ చేసి దాన్ని క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, క్యాపిటల్ తీసుకుంటే క్యాపిటల్ ఇది వచ్చి క్యాపిటల్ కిందకి వస్తుంది. యాక్సెప్ట్. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs క్యాపిటల్ పెట్టారు. ఈ ఫస్ట్ బ్రాంచ్ వన్కి 2 lakhs. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దీని తర్వాత మనం బ్రాంచ్ 2 తీసుకున్నాం. బ్రాంచ్ 2. సో బ్రాంచ్ 2 తీసుకున్నాం. బ్రాంచ్ 2లో ఇప్పుడు దీనికి కూడా వౌచర్ వేస్తాం. రిసిప్ట్, క్యాష్. దీనికి కూడా కొత్త కంపెనీ, వేరే కంపెనీ కదా, సో దీనికి కూడా క్యాపిటల్ క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ లెడ్జర్ కింద వస్తుంది. దీనికి వచ్చి సపోజ్ 3 lakhs వేద్దాం. 3 lakhs వేస్తే ఇది అయిపోయింది. ఎన్ని వేసినా మనం 2 వేసాము. సపోజ్ ఇప్పుడు చూడండి, గ్రూప్ కంపెనీ కనుక సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే చూడండి 3 lakhs. 2లో బ్రాంచ్ 2లో మనం డే బుక్ లో చూడండి ఇది 30,000 వేసాం. సార్ ఇది 30,000 కాదు, 3 lakhs. 3 lakhs. సో వేసాం ఫస్ట్ కంపెనీ 2 lakhs, సెకండ్ బ్రాంచ్ 3 lakhs. ఇప్పుడు మనం గ్రూప్ కంపెనీకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే చూడండి, ఆల్ట్ F1 క్యాపిటల్ 5 lakhs, క్యాష్ 5 lakhs. ఫస్ట్ బ్రాంచ్ 2 lakhs, సెకండ్ బ్రాంచ్ 3 lakhs, టోటల్ 5 lakhs. దాంట్లో విడివిడిగా చూడండి, ఇక్కడ బ్రాంచ్ 1 చూసినట్లయితే దాంట్లో 2 lakhs ఉంటుంది. బ్రాంచ్ 2 సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో 3 lakhs ఉంటుంది. దీని అమౌంట్ దాంట్లో ఉంటుంది. అదే గ్రూప్ కంపెనీకి వెళ్ళినట్లయితే గ్రూప్ కంపెనీ టోటల్ కన్సాలిడేటెడ్ అమౌంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం బ్రాంచ్ 3 తీసుకున్నాం. బ్రాంచ్ 3లో చూడండి, బ్రాంచ్ 3 సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో కూడా ఒక వౌచర్ వేస్తాం. క్యాష్ రిసిప్ట్ వేస్తున్నాం. దీనికి కూడా క్యాపిటల్ క్రియేట్ చేస్తాం. క్యాపిటల్ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ గ్రూప్. సో దీనికి వచ్చి 5 lakhs ఎంటర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే దీంట్లో 3లో చూసినట్లయితే ఎంత ఉంటుంది, 5 lakhs ఉంటుంది. సో 1లో 2 lakhs, 2లో 3 lakhs, 3లో 5 lakhs కదా. ఇప్పుడు దీంట్లో గ్రూప్ కంపెనీ వస్తే ఇందాకేం సార్ 2 అయిన తర్వాత 3 ప్లస్ 2 5. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే 10 lakhs. ఇందువల్ల 3 కలిపి కన్సల్టెంట్ అమౌంట్ ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనం చేసినప్పుడు ఇప్పుడు మనం ఈ ఇండివిజువల్ కంపెనీస్ అంటే ఈ యొక్క గ్రూప్ కంపెనీ కాకుండా రెగ్యులర్ కంపెనీస్ అంటే మెంబర్ కంపెనీస్ లో మనం ఏం ఎంట్రీ చేసినా సరే ఆ ఎంట్రీలన్నీ మనకి ఆటోమేటిక్ గా దీంతో గ్రూప్ కంపెనీలో ఎఫెక్ట్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ 1 తీసుకున్నాం. బ్రాంచ్ 1లో మనం ఇంకొక ఎంట్రీ వేద్దాం. బ్రాంచ్ 1లో సపోజ్ పర్చేజ్ ఎంట్రీ వేద్దాం. పర్చేజ్ ఎంట్రీ వేద్దాం. 2 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ ఎక్స్ అనుకోని పర్చేజ్ చేసాం. తండ్రి క్రెడిటర్ పర్చేజ్ తండ్రి క్రెడిటర్ తండ్రి దగ్గర చూద్దాం. ఇది బిల్ వైజ్ వద్దు, ఇది రెగ్యులర్ తీసుకుందాం. ఓకే, సో యాక్సెప్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి ఏంటిది, పర్చేజెస్ అని క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్. ఓకే, తీసుకొని అప్లికబుల్ మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో మనం ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్చేజెస్ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ తీసుకున్న ఐటమ్ తీసుకొని ఇక్కడ పీసెస్ తీసుకున్నాం. టీసీఎస్ తీసుకుంటే పీసెస్ అవుతుంది. సో పీసెస్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చి దీనికి 1111 ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చేసిన కోడ్. దీనికి వచ్చి యాక్టివిటీ దానికి వచ్చి ఇది వచ్చి ట్యాక్సబుల్ 18%. ఓకే, సో దీన్ని యాక్సెప్ట్ చేసినాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 pieces పర్చేజ్ చేసినాం. 25,000 ఈచ్. ఓకే వచ్చింది. దీని తర్వాత మనం ఏం చేయాలా, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, జిసిజిఎస్టి యాక్సెప్ట్ చేసినాం. నెక్స్ట్ ఎస్జిఎస్టి క్రియేట్ చేస్తాం. ఎస్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి దట్ ఈస్ టైప్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టి, ఎస్జిఎస్టి యాక్సెప్ట్ చేసినాం. సో ఈ విధంగా మనం ఏం చేసాం, ఇప్పుడు మనం దీనికి
ఒక ఎంట్రీ వేసాం. ఎంట్రీ వేస్తే ఇప్పుడు చూడండి దీంట్లోకి వస్తే మనం దీంట్లోకి 1లో వేసాం కదా. నంబర్ 1లో బ్యాలెన్స్ షీట్ లో ఎఫెక్ట్ అవుతుంది. కరెంట్ లైబిలిటీస్ అంటే సండే క్రెడిటార్స్, ట్యాక్స్ ఉంది కదా, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, క్లోజ్ ఓపెనింగ్ స్టాక్ పర్చేజ్ చేసింది, క్లోజింగ్ స్టాక్ సేల్స్ ఏం లేదు, స్టాక్ అలాగే ఉంటుంది, క్యాష్ స్టాక్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తే చూడండి, పర్చేజెస్ 1,25,000, సేల్స్ లేదు, మొత్తం క్లోజింగ్ స్టాక్ 1,25,000, ప్రాఫిట్ లేదు, సేల్స్ ఏం లేదు. ఓకే, ఈ విధంగా దీంట్లో ఒక ఎంట్రీ వేస్తే ఆ ఎంట్రీ డైరెక్ట్ గా గ్రూప్ కంపెనీలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, 10 lakhs క్యాపిటల్, 10 lakhs క్యాష్. ఓకే, చూడండి ఇక్కడ 1,47,500 సండే క్రెడిటార్స్ మనం పర్చేజ్ చేసింది, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, నెట్ పర్చేజ్ వచ్చి 1,25,000. అదే అమౌంట్ క్లోజింగ్ స్టాక్ మనం సేల్ చేయలేదు, 1,25,000 డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అదే దీంట్లో ఎఫెక్ట్ అయింది, అదొక్కటే ఎఫెక్ట్ అయింది. మిగతా కంపెనీలో వేరే ఎంట్రీస్ ఏం లేవు. సో ఈ విధంగా మనం ఏ ఎంట్రీ వేసినా సరే, ఏ కంపెనీలో ఎంట్రీ వేసినా సరే, సపోజ్ తెలంగాణ స్టేట్ ఉంది, తమిళనాడు, సో దీంట్లో ఒక ఎంట్రీ వేద్దాం. దీంట్లో ఒక ఎంట్రీ వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 220, దీంట్లో క్యాష్ పర్చేజ్ చేయొచ్చు కదా, క్యాష్ కి పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ పర్చేజ్ క్రియేట్ చేయాలి, పర్చేజ్ అకౌంట్, పర్చేజెస్ ఒకటే పేరు క్రియేట్ చేయాలి, పర్చేజ్ అకౌంట్ గ్రూప్. అలాగే ఇక్కడ వచ్చి కింద లాస్ట్ లో గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అదే తీసుకుంటున్నాం, డెల్ లేకుంటే డెల్ ల్యాప్టాప్ కాకుండా హెచ్పి ల్యాప్టాప్ తీసుకున్నాం. ఇది కూడా టీసెస్, ఈసీఎస్ ఓకే తీసుకుంటాం. ఇది తీసుకున్నాం, ఇది వచ్చి 1112 తీసుకున్నాం. ట్యాక్సబుల్ తీసుకోండి, ట్యాక్సబుల్ 18%. ఓకే, సో ఇది కూడా ఏం చేస్తాం, 5 పీసెస్ 26,500 ట్యాక్స్. దాని ఇక్కడ కూడా సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకుంటాం, సిజిఎస్టి యాక్సెప్ట్. పర్చేస్ అప్లికబుల్ రూల్స్. క్యాష్ తీసుకుంటే చూద్దు, వై అండ్ కో తీసుకున్నాం, వై అండ్ కో తీసుకుంటే సండ్రీ క్రెడిటార్స్ తీసుకుంటాం, దీనికి నో తీసుకుందాం, సో యాక్టివ్ తీసుకుందాం. సో ఇక్కడ వై అండ్ కో, ఇక్కడ రెగ్యులర్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ రెగ్యులర్ పర్చేస్ తీసుకున్నాం. సో జిఎస్టి, నెక్స్ట్ ఎస్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, దెన్ జిఎస్టి, ఎస్జిఎస్టి, సో యాక్సెస్, సో ట్యాక్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు చేసాం. ఇప్పుడు దీంట్లో ఇది వచ్చి 3 బ్రాంచ్ నెంబర్ 3. సో బ్రాంచ్ నెంబర్ 3లో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పర్చేజెస్ అదే అమౌంట్ క్లోజింగ్ స్టాక్, ఎందుకంటే సేల్స్ లేదు కాదు. అలాగే బ్యాలెన్స్ షీట్ ఉంటే బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. చూడండి, సండే క్రెడిటార్స్ పర్చేజ్ చేసాం, ఇది ట్యాక్సెస్, ఆ ట్యాక్స్ లోను మిగతాది పర్చేజ్, ఈ పర్చేజ్ అమౌంట్. ఓకే, ఇది మొత్తం. ఇప్పుడు గ్రూప్ కంపెనీకి వెళ్ళినట్టయితే గ్రూప్ కంపెనీలో 2 అకౌంట్ ఇచ్చాం కదా, 2 దగ్గర, ఆ 2కి సంబంధించి 2 కలిపి పర్చేజెస్ అదే మొత్తం. డెల్ ల్యాప్టాప్ ఒక దాంట్లో, ఒక దానికి హెచ్పి ల్యాప్టాప్, ఆ అమౌంట్ ఎంతో అవి మనకి ఉన్నాయి. సో మొత్తం సేల్స్ ఏం లేదు కాబట్టి పర్చేజెస్ అదే క్లోజింగ్ స్టాక్, నో ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ విధంగా ఏది చేసినా సరే ఆటోమేటిక్ ఎంట్రీస్ అన్ని దీంట్లో మనకి ఎక్కడ అంటాం, మన గ్రూప్ కంపెనీలో ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా క్రియేట్ చేస్తాం, ఎంట్రీలు వేస్తాం. ఎంట్రీలు ఎప్పుడు గ్రూప్ కంపెనీలో వెయ్యం, ఎంట్రీలు అన్ని ఆ సబ్సిడీ బ్రాంచెస్ లేదా మెంబర్ కంపెనీస్ లో ఎంట్రీ వేస్తాం, ఆ ఎంట్రీలన్నీ దీంట్లోకి వస్తాయి. సపోజ్ ఇక్కడ ఆల్టరేషన్ చేయాలి. సపోజ్ తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో దీంట్లో ఉండేటటువంటి F1 తీసుకుంటే దీంట్లో ఒక రిసిప్ట్ క్యాపిటల్ ఉంది, పర్చేస్ ఉంది.
సో ఈ పర్చేజ్ మనం సపోజ్ ఏదన్నా ఆల్టరేషన్ చేసినాం, ఇక్కడ 25,000 ఇది వచ్చింది కదా, సపోజ్ 26,200 తీసుకున్నాం, సో 31,000 అయింది కదా. ఇక్కడ ఏంటిది డెల్ ల్యాప్టాప్, సో డెల్ ల్యాప్టాప్ 1,31,000 అయింది కాబట్టి మీరు తీసుకుంటే చూడండి డెల్ ల్యాప్టాప్ 1,31,000 మార్చే కదా. అదే ఇప్పుడు గ్రూప్ కంపెనీ తీసుకుంటే గ్రూప్ కంపెనీలో ఇక్కడ మనకి చూడండి డెల్ ల్యాప్టాప్ 1,31,000, ఇంకా 1,25,000, 1,31,000. సో దాంట్లో ఎటువంటి ఆల్టరేషన్ చేసిన దీంట్లో మెంబర్ కంపెనీస్ లో ఏ ఎంట్రీ చేసినా, ఏమి ఆల్టరేషన్ చేసినా, ఏం చేసినా సరే, అలాగే ఈ యొక్క గ్రూప్ కంపెనీ ఈ యొక్క దీంట్లో బ్రాంచ్ 3 అనుకోండి తమిళనాడు, దీంట్లో మనం ఏమన్నా ఆల్టరేషన్ చేసాం, అది ఆల్టర్ వెళ్ళి బ్రాంచ్ 3 దీంట్లో వచ్చి 25 కదా, 6,15,000 వేద్దాం ఫర్ ఎగ్జాంపుల్, 6,15,000 వేసి దీంట్లో 6,15,000 బ్రాంచ్ నెంబర్ 3 ఇప్పుడు దీంట్లోకి వస్తే దీంట్లోకి వచ్చి చూసినట్లయితే ఇప్పుడు బ్రాంచ్ నెంబర్ 3 దీంట్లో చూసినట్లయితే ఇక్కడ అది ఆల్రెడీ ఆల్టరేషన్ చేసాం, ఆల్టరేషన్ 6,15,000 అయిపోయింది. అదే అది అయిపోయింది. దీంట్లోకి వచ్చినట్లయితే దీంట్లో గ్రూప్ కంపెనీలో విడిగా ఉండవు. చూడండి ఇక్కడ బ్రాంచ్ నెంబర్ 3 దీన్ని తీసుకొని దీన్ని ఆల్టరేషన్ చేస్తే చూడండి ఇక్కడ మాత్రం 6,15,000 మారిపోయింది. సో దాంట్లో బ్రాంచెస్ ఐ మీన్ నంబర్ కంపెనీస్ లో ఏం ఆల్టరేషన్ చేస్తాము, ఎంట్రీస్ ఆల్టరేషన్ మొత్తం ఆటోమేటిక్ గా ఈ యొక్క గ్రూప్ కంపెనీలో యాక్చువల్గా గ్రూప్ కంపెనీలో ఆటో పాపులేట్ అంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. కానీ మనం కొన్నిసార్లు దీంట్లో ఈ యొక్క అదే డైరెక్ట్ గా గ్రూప్ కంపెనీలో ఈ బ్రాంచెస్ కి సంబంధించి గ్రూప్ కంపెనీలో బ్రాంచ్ ఉంది, ఈ గ్రూప్ కంపెనీలో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఏదైనా ఆల్టరేషన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకున్నాం, దీంట్లో చూడండి 5,42,000 ఇది వచ్చి 5 తీసుకున్నాం, 5,42,500 తీసుకున్నాం సరేనా. ఏంటి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం, ఇప్పుడు ఇండివిజువల్ కంపెనీ తీసుకున్నాం, ఇండివిజువల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, అంటే ఇండివిజువల్ అంటే రెగ్యులర్ కంపెనీ. ఏపీ తీసుకొని దీన్ని చూడండి, దీంట్లో కూడా ఆర్డర్ చేస్తే టూ కంపెనీ దీంట్లో కూడా 5 అయిపోయింది. సో దీంట్లో కూడా అయిపోయింది. ఓకే, ఇలా మన ట్రాన్సాక్షన్స్ మాత్రం మెంబర్ కంపెనీలో చేస్తాం. దాంట్లోనే ట్రాన్సాక్షన్స్ కూడా ఆల్టరేషన్ చేయాలన్నా, ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ డిలీట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఉంది, గ్రూప్ కంపెనీ ఇది వచ్చి తెలంగాణ, ఇది వచ్చి రెగ్యులర్ కంపెనీస్, అంటే ఏమంటామంటే రెగ్యులర్ కంపెనీస్ అంటే మామూలు కంపెనీ. దీంట్లో తెలంగాణ తీసుకున్నాం, తీసుకుని దీంట్లో చూడండి ఇక్కడ ఏ బుక్ లో చూడండి ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఏ బుక్ లో బ్రాంచ్ 1 తెలంగాణ స్టేట్, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్చేజ్ ఏంటి, దీన్ని మనం డిలీట్ చేసాం, దీన్ని డిలీట్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ గ్రూప్ కంపెనీలో తెలంగాణ స్టేట్ ఉంది కదా, ఈ గ్రూప్ కంపెనీలో తెలంగాణ స్టేట్ లో ఏ బుక్ తీసుకుంటే దీంట్లో కూడా డిలీట్ అయిపోయింది. సో ఎక్కడ చేసాం, మనం కంపెనీలో చేసాం. అదే మనం గ్రూప్ కంపెనీలో తీసుకున్నట్టయితే మనం గ్రూప్ కంపెనీలో చేసాం, గ్రూప్ కంపెనీలో చేసిన తర్వాత గ్రూప్ కంపెనీలో తెలంగాణ స్టేట్ దాంట్లో మనం ఏ బుక్ లో ఎంట్రీని డిలీట్ చేసాం. ఇప్పుడు మనం మామూలు రెగ్యులర్ కంపెనీకి వచ్చి రెగ్యులర్ కంపెనీలో అదే తెలంగాణ స్టేట్ లో చూడండి ఇది రెగ్యులర్ కంపెనీ, ఇది గ్రూప్ కంపెనీ, రెగ్యులర్ కంపెనీ తెలంగాణ స్టేట్ దీంట్లో కూడా. సో ట్రాన్సాక్షన్స్ మెంబర్ కంపెనీలో చేసినా సరే, ఈ యొక్క గ్రూప్ కంపెనీలో కరెక్ట్ కన్సర్న్డ్ మెంబర్ కంపెనీలో చేసినా సరే, మనకి ఇక్కడ చేస్తే మెంబర్ కంపెనీలో చేస్తే గ్రూప్ కంపెనీలో మెంబర్ చేస్తే అన్నిట్లో మనకు వస్తుంది. అలా కాకుండా ఈ గ్రూప్ కంపెనీలో కన మనం డిలీట్ చేయాలంటే చూడండి, యాడ్ చేసాం, ఎంట్రీస్ వేసినాం, ఆల్టరేషన్ చేసినాం. మెంబర్ కంపెనీలో ఆల్టరేషన్ చేస్తే ఆటోమేటిక్ గా గ్రూప్ కంపెనీలో ఎఫెక్ట్ అవుతుంది. గ్రూప్ కంపెనీలో కన్సర్న్డ్ మెంబర్ కంపెనీలో ఏమైనా ఆల్టరేషన్ చేసినా అది ఆటోమేటిక్ గా దాంట్లో మెంబర్ కంపెనీలో కూడా ఆటోమేటిక్ గా అది సెట్ అప్డేట్ అయిపోతుంది. కానీ డిలీట్ చేయాలంటే మాత్రం ఏంటి, మనం ఎంట్రీలు ఏమైనా ఎంట్రీని ఏం చేసినా సరే, ఎంట్రీ ఆల్టరేషన్ చేసినా డిలీట్ చేసినా ఏం చేసినా మెంబర్ కంపెనీలో చేస్తే గ్రూప్ కంపెనీలో
గ్రూప్ కంపెనీలో కన్సర్న్ మెంబర్ కంపెనీలో చేస్తే అది అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ మెంబర్ కంపెనీలో ఉండేటటువంటి గ్రూప్ కంపెనీలో ఉండే మెంబర్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ మెంబర్ కంపెనీస్ ని డిలీట్ చేయాలంటే ఈ మెంబర్ కంపెనీస్ ని డిలీట్ చేయాలంటే చూడండి, ఇప్పుడు మనం మెంబర్ కంపెనీస్ దీంట్లో మూడు ఉన్నాయి దీంట్లో. సపోజ్ ఇప్పుడు మనం తీసుకొని చూడండి, మెంబర్ కంపెనీ ఉంది నెంబర్ 3 దీన్ని తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకుని సపోజ్ ఈ మెంబర్ కంపెనీని డిలీట్ చేయాలనుకుంటాం. ఆల్ట్ డి తీసుకుంటే డిలీట్ ఆర్ షూర్ ఎస్, కానీ కెనాట్ బి డిలీటెడ్ అండి. ఎందుకంటే ఈ మెంబర్ కంపెనీకి ఇండివిజువల్ రెగ్యులర్ కంపెనీ, ఈ మెంబర్ కంపెనీ రెగ్యులర్ కంపెనీలో డిలీట్ చేస్తే అది ఆల్రెడీ గ్రూప్ కంపెనీలో యాడ్ అయి ఉంది కదా, గ్రూప్ కంపెనీలో ఆటో డిలీట్ చేస్తే మాత్రం గ్రూప్ కంపెనీలో ఆటోమేటిక్ గా డిలీట్ కాదు. కాబట్టి మెంబర్ కంపెనీని మాత్రం చూడండి, మనం ఫస్ట్ క్రియేట్ చేసాం మెంబర్ కంపెనీని, తర్వాత గ్రూప్ కంపెనీ యాడ్ చేసాం. డిలీట్ చేయాల్సి ముందు గ్రూప్ కంపెనీలో డిలీట్ చేసి చేయాలి మనం డైరెక్ట్ గా, అంతేగాని డిలీట్ అంటే చూడండి, ఇక డిలీట్ అంటే ఈ మెంబర్ కంపెనీ నుంచి డిలీట్ చేయొచ్చు. గ్రూప్ కంపెనీ చూడండి, ఈ గ్రూప్ కంపెనీ ఈ గ్రూప్ కంపెనీని మనం గ్రూప్ కంపెనీలో ఒక మెంబర్ కంపెనీని డిలీట్ చేసినట్లయితే ఈ యొక్క గ్రూప్ కంపెనీలో నుంచి డిలీట్ అవుతుంది. కానీ ఈ యొక్క డేటాబేస్ లో సెలెక్ట్ కంపెనీ డేటాబేస్ దాంట్లో మాత్రం ఉంటుంది. దాంట్లో డిలీట్ చేస్తే దీంట్లో డిలీట్ చేసి తర్వాత దాంట్లో డిలీట్ చేయాలి. డైరెక్ట్ గా దాంట్లో డిలీట్ చేస్తే డిలీట్ కాదు, ఎందుకంటే గ్రూప్ కంపెనీలో యాడ్ అయి ఉంది కదా, అందువల్ల డిలీట్ కాదు. కాబట్టి ముందు గ్రూప్ కంపెనీలో డిలీట్ చేయాలి, ఆ డేటాబేస్ లో ఉంచుకోవచ్చు. ఈ గ్రూప్ నుంచి వెళ్ళిపోయింది, అప్పుడు ఈ గ్రూప్ కంపెనీలో మాత్రమే మనం డిలీట్ చేస్తాం. కానీ ఆ కంపెనీ అయితే ఆల్రెడీ డేటాబేస్ లో ఉంటుంది, దాన్ని డిలీట్ చేయలేదు కంప్లీట్ గా. అసలు కంప్లీట్ గా మన రికార్డ్స్ ని డిలీట్ చేసేవాళ్ళు, అప్పుడు దీంట్లో గ్రూప్ కంపెనీలో రికార్డ్ డిలీట్ చేసి నెక్స్ట్ మెంబర్ కంపెనీలో కూడా రికార్డ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనం చేసాం కదా, దీన్ని తీసుకొని 2 తీసుకొని దాన్ని ఆల్టర్కి వెళ్ళి నంబర్ 2 డిలీట్ అని చెప్పినట్టు ఆల్టర్ చేస్తే ఆర్ ఇష్యూడ్ అంటుంది. తర్వాత కెనాట్ బి డిలీటెడ్, ఎందుకంటే దీని క్రియేట్ మెంబర్ కంపెనీ ఇండివిజువల్ గా డిలీట్ చేయలేము, ఎందుకంటే దీంట్లో యాడ్ అయింది. ఫస్ట్ దీంట్లో డిలీట్ చేయాలి, దీంట్లో డిలీట్ చేస్తే దీంట్లో డిలీట్ అయిపోతుంది, కానీ డేటాబేస్ లో ఉంటుంది. తర్వాత డేటాబేస్ లో మనం డిలీట్ చేయాలి. డైరెక్ట్ గా డేటాబేస్ లో మనం రెగ్యులర్ కంపెనీ డిలీట్ చేస్తే డిలీట్ కావాలి. కాబట్టి దీంట్లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 3 చూడండి, గ్రూప్ కంపెనీ తీసుకున్నాం, గ్రూప్ కంపెనీ తీసుకొని గ్రూప్ కంపెనీలో నంబర్ 3 తీసుకున్నాం. చూడండి, గ్రూప్ కంపెనీలో నంబర్ 3 తీసుకొని చూడండి, నంబర్ 3 ఏంటో ఇది గ్రూప్ కంపెనీలో నంబర్ 3 డిలీట్ చేసాం, కెనాట్ బి డిలీటెడ్ అంటుంది. అందువల్ల దీన్ని ఎట్ చేయాలి, దీన్ని ఫస్ట్ ఎలా చేయాలంటే దీంట్లో ఈ కంపెనీలని షట్ చేశాను. షట్ చేయాలంటే కంట్రోల్ F3, కంట్రోల్ F3. ఇప్పుడు దీంట్లో గ్రూప్ కంపెనీ తీసుకున్నాం, ఈ గ్రూప్ కంపెనీని తీసుకొని దీంట్లో డిలీట్ చేయాలి. మామూలుగా గ్రూప్ కంపెనీ ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయలేం. దీంట్లో డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, గ్రూప్ కంపెనీలో యాడ్ చేసిన ఎక్కడ చూడండి, ఆల్ట్ కేకి వెళ్ళి ఆల్టర్ తీసుకొని ఇక్కడ గ్రూప్ కంపెనీ విడివిడిగా వీటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయకూడదు. గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ కంపెనీ యాడ్ చేసినా కదా ఇక్కడ డిలీట్ చేయాలి. మెంబర్ కంపెనీస్ యాడ్ చేసిన, సో నంబర్ 3 డిలీట్ చేసాం అనుకో, ఎండ్ ఆఫ్ లిస్ట్ నొక్కామంటే చూడండి అది వెళ్ళిపోయింది. సో యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంటుందన్నమాట. కానీ డిలీట్ చేసేది అయిపోయింది కదా, డిలీట్ చేసాం అయిపోయింది, కానీ అది డిలీట్ కాలేదు. చూడండి ఇక్కడ మనం ఆల్టర్కి వెళ్ళినప్పుడు గ్రూప్ కంపెనీ మనం ఆల్టర్ చేసినప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, అలాగే డిలీట్ కాలేదు, డిలీట్ చేసినా కానీ చేంజెస్ విల్ బి ఎఫెక్టివ్ ఓన్లీ వెన్ దట్ ఈస్ అంటే గ్రూప్ కంపెనీలో ఏదన్నా మనం ఆల్టరేషన్ చేస్తే చూడండి, అంటే డిలీట్ చేసినప్పుడు చేంజెస్ విల్ బి ఎఫెక్టివ్ ఓన్లీ వెన్ యూ రీలోడ్ ద గ్రూప్ కంపెనీ. రీలోడింగ్ అంటే ఏంటి చూడండి, గ్రూప్ కంపెనీ ఉంది కదా, రీలోడింగ్ అంటే గ్రూప్ కంపెనీ ఉంది, దాన్ని మనం షట్ చేసేయాలి, అంటే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ అయిపోయింది చూపించాం. ఇప్పుడు గ్రూప్ కంపెనీని ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఇప్పుడు 2 ఉన్నాయి, సో 1. కాబట్టి కంపెనీ డిలీట్ చేయాలంటే మాత్రం డేటాబేస్ లో కాదు, కంపెనీని డిలీట్ చేయాలంటే గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఆల్టర్కి వెళ్ళి ఆల్టర్లో ఈ యొక్క మెంబర్ కంపెనీ దాంట్లోనే డిలీట్ చేయాలి. డిలీట్ చేసినా కానీ డిలీట్ కాదు. తర్వాత డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ యొక్క గ్రూప్ కంపెనీ షట్ చేసి, అంటే రీస్టార్ట్ చేయడం అంటే స్టార్ట్ చేసి
తర్వాత మళ్ళీ మనం గ్రూప్ కంపెనీ ఓపెన్ చేస్తాం. ఏంటిది గ్రూప్ కంపెనీలో మాత్రమే ఆ కంపెనీ బ్రాంచ్ 3 డిలీట్ అయిపోయింది. కానీ అసలు డేటాబేస్ లో మాత్రం ఉంటుంది. దీంట్లో యాడ్ చేసాం, దాన్ని తీసేసాం, కానీ ఆ కంపెనీ థర్డ్ కంపెనీ బ్రాంచ్ 3 అది డేటాబేస్ లో మాత్రం ఉంటుంది. దీంట్లో కూడా డిలీట్ చేయాలంటే ఇప్పుడు మనం తీసుకొని ఇక్కడ దీనికి వచ్చి ఇక్కడ ఆల్ట్కి వెళ్ళి చూడండి, ఇక్కడ డిలీట్ అన్నట్టుగా ఉంటుంది. 1 సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు డిలీట్ అయింది కాబట్టి ఫస్ట్ గ్రూప్ కంపెనీలో ఆల్టర్కి వెళ్ళి అక్కడ యాడ్ చేసినటువంటి గ్రూప్ కంపెనీస్ యాడ్ చేసినటువంటి మెంబర్ కంపెనీస్ దాన్ని డిలీట్ చేసేసి తర్వాత గ్రూప్ కంపెనీని రీస్టార్ట్ చేయాలంటే దాన్ని షట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ చేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, డిలీట్ అయిపోతుంది. కానీ మనం డిలీట్ చేసిన కంపెనీ మాత్రం డేటాబేస్ లో అంటే సెలెక్ట్ కంపెనీ పేజ్ లో ఇండివిజువల్ కంపెనీ ఉంటుంది. అప్పుడు ఇండివిజువల్ కంపెనీని మనం డిలీట్ చేస్తే అప్పుడు డిలీట్ అవుతుంది. లేదు ఆ ఇండివిజువల్ కంపెనీ ఉంటుందంటే దాన్ని అలాగే ఉంచేయచ్చు. దాంట్లో చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఆ కంపెనీ ఒక డిలీట్ చేసిన కంపెనీ దీంట్లో గ్రూప్ కంపెనీ నుంచి డిలీట్ చేసాం, ఆ కంపెనీ గ్రూప్ కంపెనీ ఉంది కాబట్టి దాంట్లో వేసే ఎంట్రీస్ ఎఫెక్ట్ గ్రూప్ కంపెనీ మీద ఉండదు. 1 and 2 ఉంది, 1 and 2 మాత్రమే చేసే ఎంట్రీస్ అన్ని గ్రూప్ కంపెనీలో ఎఫెక్ట్ అవుతాయి. దాంట్లో గ్రూప్ కంపెనీలో అప్డేట్ అవుతాయి. మనం గ్రూప్ కంపెనీలో నుంచి డిలీట్ చేసిన కాబట్టి అది డిలీట్ కాదు, అది ఈ యొక్క డేటాబేస్ లో సెలెక్ట్ కంపెనీ పేజ్ లో ఉంచుకున్నా డిలీట్ చేయకుండా దీంట్లో డిలీట్ చేస్తున్నాం. కానీ ఆ కంపెనీ రన్ అవ్వచ్చు కదా, కానీ ఆ కంపెనీ ఉన్నట్లయితే ఆ ఎఫెక్ట్ దాంట్లో ఉండే వేసే ఎంట్రీస్ దీంట్లోకి ఎఫెక్ట్ కావు. లేదు అది వద్దనుకుంటే ఆ కంపెనీ డిలీట్ కాదు. జనరల్ గా ఒక కంపెనీ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసిన తర్వాత వాటిని మనం దాన్ని డిలీట్ చేయకూడదు. ఇండివిజువల్ కంపెనీస్ అంటే మెంబర్ కంపెనీస్ ని డిలీట్ చేయకూడదు. ఆ మెంబర్ కంపెనీ ఈ యొక్క గ్రూప్ కంపెనీలో మెంబర్ అయితే ఓకే, మెంబర్ కాబట్టి గ్రూప్ కంపెనీలో మాత్రమే మనం డిలీట్ చేసి మళ్ళీ గ్రూప్ కంపెనీని షట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది గ్రూప్ కంపెనీలో మాత్రం. కానీ ఈ యొక్క ఇండివిజువల్ కంపెనీ ఈ సెలెక్ట్ కంపెనీ బేస్ పేజ్ లో అంటే ఇది సెలెక్ట్ కంపెనీ విండో అంటే డేటాబేస్ లో మాత్రం ఉంటుంది. అది మనం ఆల్రెడీ రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ దాన్ని డిలీట్ చేయకూడదు. లేదు ఆ కంపెనీ క్లోజ్ చేసేసాం, ఈ కంపెనీ వద్దనుకుంటే అప్పుడు మాత్రమే మనం డిలీట్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్స్ మెంబర్ కంపెనీలో కానీ గ్రూప్ కంపెనీలో ఎక్కడికి మనం ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ కాదు, ఎంట్రీ మాత్రం ఎంట్రీని ఎక్కడ వేస్తాం, గ్రూప్ కంపెనీలు కాకుండా ఈ యొక్క ఇండివిజువల్ కంపెనీస్ అంటే మెంబర్ కంపెనీస్ లో మాత్రం వాళ్ళే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్ గా గ్రూప్ కంపెనీ రిఫిక్ట్ అవుతాయి. అలాగే ఆల్టరేషన్ కూడా దాంట్లోనే చేస్తారు, దీంట్లో సో దాంట్లో ఆల్టరేషన్ చేసిన అవన్నీ ఆటోమేటిక్ గా దీంట్లోకి ఎఫెక్ట్ అయిపోతాయి. అదే కంపెనీని డిలీట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ గ్రూప్ కంపెనీలో ఆల్టర్ పేజ్కి వెళ్ళి అక్కడ గ్రూప్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం, కింద మెంబర్ కంపెనీ దాంట్లో ఆ లిస్ట్ లో నుంచి ఈ కంపెనీని డిలీట్ చేయాలి. అంతేగాని ఇక్కడ గ్రూప్ కంపెనీ దాని కింద ఉన్నాయే దీన్ని తీసుకొని మనం డిలీట్ చేస్తే డిలీట్ కాదు. తీసుకొని ఆల్టర్ వేసి ఆల్టర్ అని చెప్పి ఆల్టర్ తీసుకొని ఈ గ్రూప్ కంపెనీకి ఆల్టర్ లో పోయి ఆల్టర్ లో మెంబర్ కంపెనీస్ అనే లిస్ట్ ఉందే దాంట్లోనే మనం డిలీట్ చేస్తే అది మెంబర్ కంపెనీ ఈ గ్రూప్ కంపెనీలో డిలీట్ అవుతుంది. కానీ డేటాబేస్ మాత్రం ఉంటుంది, అక్కడ కూడా డిలీట్ చేస్తే వెళ్ళిపోతుంది. లేదంటే అక్కడ సో అక్కడ 3 కంపెనీలు ఉంటాయి, 3 రికార్డ్ చేస్తున్నాం, కానీ 1 and 2 ఏది రికార్డ్ డిలీట్ చేయలేదు మనం. వాటి ఎఫెక్ట్ మాత్రమే గ్రూప్ కంపెనీలో ఉంటుంది. మన గ్రూప్ కంపెనీ నుంచి డిలీట్ చేసిన కంపెనీ రికార్డ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ గ్రూప్ కంపెనీలోకి ఎఫెక్ట్ కావు. ఇది మన యొక్క గ్రూప్ కంపెనీస్. ఆ గ్రూప్ కంపెనీస్ నుంచి మెంబర్ కంపెనీస్ ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వాటి కింద చాలా మెంబర్ కంపెనీస్ ఉంటాయి. అవన్నీ క్రియేట్ చేయాలి ఎలా, వాటి ట్రాన్సాక్షన్స్ ఎలా, ఎలా దీంట్లో మొత్తం కన్సాలిడేట్ ఒక్కో దాంట్లో విడిగా ఉంటాయి. కన్సాలిడేటెడ్ గా చేయాలంటే ఎలా, అలాగే మనం ఇంకోటి కూడా చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు మనం చేసినాం కదా, దీంట్లో మనం ఈ గ్రూప్ కంపెనీ ఉంది, ఈ గ్రూప్ కంపెనీలో మనం బ్యాలెన్స్ షీట్ వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ లో చూడండి 5 ఉంది, ఫస్ట్ సెకండ్ థర్డ్ కంపెనీ తీసాం కదా, కాబట్టి మనకి ఫస్ట్ సెకండ్ తీసాం. ఇది వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ లో స్టాక్ ఉంది, పర్చేస్ చేయలేదు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు, అంటే 1 and 2 లో ఏం లేవు అన్నమాట. పోతే మనం
కంపేర్ చేసుకోవాలనుకుంటే దీంట్లో ఇది వచ్చింది గ్రూప్ కంపెనీ 1 and 2 చేయాలంటే తీసుకుంటే ఇది మనకి గ్రూప్ కంపెనీ వచ్చింది. ఇక్కడ చూడండి ఆల్ట్ సి న్యూ కాలం, ఆల్ట్ సి న్యూ కాలంకి వెళ్ళి క్లిక్ చేస్తే చూడండి మనకి వచ్చు ఆల్రెడీ సి కాలంకి వెళ్ళి మనం ఆల్రెడీ ఇది గ్రూప్ కంపెనీ కదా, సో 1 తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి తిప్పాలి. సో ఇది గ్రూప్ కంపెనీ, ఇది 1, మళ్ళీ ఆల్ట్ సి తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్ 2 ఐ మీన్ బ్రాంచ్ 2 తీసుకున్నట్టు ఇది కూడా వస్తుంది. చూడండి గ్రూప్ కంపెనీ, బ్రాంచ్ 1, బ్రాంచ్ 2. సో దీని టోటల్ కలిపి ఇది 3, ఇది 2, 5. అలాగే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా ఇవి 2 ఎన్ని బ్రాంచ్లు ఉంటాయో మెంబర్ కంపెనీస్ వాటి అమౌంట్లన్నీ కలిపి దీంట్లో వస్తాయి. అలాగే పర్చేస్ సేల్స్ మాత్రం సేల్స్ చూపిస్తుంది పైన, కింద కాస్ట్ ఆఫ్ సేల్స్ అని పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, మిగతాదే మనం సేల్ చేసిన దాన్ని కాస్ట్ అన్నమాట చూపించి ఆ బ్యాలెన్స్ మాత్రమే మనకి చూపిస్తుంది. సో ఇది మనం ఈ విధంగా ఆల్ట్ సి న్యూ కాలం అని చెప్పి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. ఆల్ట్ సి న్యూ కాలం బ్రాంచ్ 1, అదే బ్రాంచ్ 1, మళ్ళీ ఆల్ట్ సి న్యూ కాలం బ్రాంచ్ 2, మళ్ళీ అది ఇట్లా ఈ దీంట్లో ఉండే ట్రాన్సాక్షన్ అండి. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్, యాడ్ పర్చేజెస్ లెస్ క్లోజింగ్ స్టాక్. సో ఎంత ఓపెనింగ్ స్టాక్ ఉంది, ఎంత పర్చేజ్ చేసినాం, దాని ఎక్స్పెన్సెస్ వస్తాయి, అవన్నీ పోను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లెస్ క్లోజింగ్ స్టాక్ తీసేస్తే మిగిలిందే మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ అన్నమాట. సో మనకి నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ లాస్ ఎంత మనకి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్, ఇక్కడ కింద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటే అవన్నీ తీసుకుంటుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ యాడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లెస్, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం తీసుకొని చేస్తాం ఈ యొక్క గ్రూప్ కంపెనీ అండ్ మెంబర్ కంపెనీస్. ఆల్రెడీ వీడియో నెంబర్ 8 ఫస్ట్ లో వీడియో నెంబర్ 8 చేస్తున్నాను, అక్కడ చూడండి. ఇదే దాన్ని ఇప్పుడు మనం ఓల్డ్ ఇప్పుడు 4.1 లో చేశాను. సో ఇంతవరకు ఈ టాపిక్ ని అందిస్తున్నాను. కొంతమంది చాలా మంది ఈ యొక్క వీడియో చూస్తున్నారు కానీ వాటిని మనకి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అందరికీ మీరు ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి. ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. అలా చూసి బాగుంటే లైక్ చేయండి. అలా లైక్ చేసినట్లయితే ఈ యొక్క వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి రికమెండ్ చేస్తారు. అప్పుడు దీన్ని చాలా మంది నేర్చుకుంటారు. చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. స్కిప్ చేస్తే నెక్స్ట్ భాగం మీరు నేర్చుకోరు, మీకు అర్థం కాదు. ఇంకొకటి, నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ జాయిన్ కావచ్చు. నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ప్రతి ఒక్క కంపెనీలో ఉంటుంది, దాన్ని చూసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.